పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిసిసి నన్సూర్ ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాయల్ టాకీస్ చౌరస్తాలో అనుమానాస్పద స్థితిలో ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. తమ విచారణలో గతంలో చేసిన నేరాలని ఒప్పుకుంటున్నట్లు సిపి రాజేశ్వరి తెలిపారు. నిందితుడు వెంకటేష్ రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 72 దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుంచి దొంగతనాలకు ఉపయోగించిన 4 ద్విచక్ర వాహనాలు, 1 కారు, ట్రాలీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న సిబ్బందిని సిపి రాజేశ్వరి అభినందించారు. రీసెంట్ కేసులో అతను చేసిన ఒక ఇయర్ స్టార్ట్ ఒకటి మనం ఇప్పుడు రికవరీ చేశాము. సిన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, అతను చేసిన అన్ని ప్రాపర్టీని కూడా ఆల్రెడీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి రికవరీ అనేది కూడా మేము ఫార్మల్ గా ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బ్యాంక్స్ ఒకటి సపోర్ట్ తీసుకొని ఈ కేసును మేము ఫైనలైజ్ చేస్తాం. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ది ఆఫీస్. మా దగ్గర ఈ రోజు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్స్, ఈ క్రైమ్ టీమ్ లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు దొరకకుండా బయట తిరిగినటువంటి ఒక ప్రాపర్టీ ఆఫెండర్స్, అది కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఆఫెన్స్ చేసిన ఒక వ్యక్తిని తీసుకోవడం అనేది, అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ విధంగా ముందుకు కూడా ఈ ప్రివెంటివ్ పోలీసింగ్ యాక్టివిటీస్ మేము కంటిన్యూ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తాం. రీసెంట్ కేసులో అతను చేసిన ఒక ఇయర్ స్టార్ట్ ఒకటి మనం ఇప్పుడు రికవరీ చేశాము. సిన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, అతను చేసిన అన్ని ప్రాపర్టీని కూడా ఆల్రెడీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి రికవరీ అనేది కూడా మేము ఫార్మల్ గా ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్